బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5.5 నెలల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని తన ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హారతులిచ్చి కవితకు ఇంట్లోకి స్వాగతం పలికారు. జైల్లో ఉండటంతో రాఖీ జరుపుకోలేకపోయిన కవిత ఇంటికొచ్చాక అన్నకు రాఖీ కట్టారు. నిన్న తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. తన సోదరుడు కేటీఆర్ తో కలిసి ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. హారతులిచ్చి ఆహ్వానం పలికారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురిపించారు. పార్టీకి సభల నుంచి కూడా భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ.